యోహన్ సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి. చాలండి, ఇక్కడ కాపండి. Okay. Up to where? 6. Okay. After some time we will read more. కొంచెం సమయమైన తర్వాత మిగతా వాక్య భాగం చదువుకుందామండి. Here blind when he was born as a blind. మరి ఈయన పుట్టి గుడ్డివాడు, ఎప్పుడైతే గుడ్డివాడుగా జన్మించినప్పుడు The disciples of Jesus, they wondered that why he was born as a blind. మరి యేసుక్రీస్తు శిష్యులు వారు చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. మరి ఎందుకు ఈయన గుడ్డివాడుగా జన్మించాడు? In Israel, people they thought three kind of people they were cursed by God. ఇజ్రాయెల్లోని ముగ్గురు రకాల ప్రజలు వారు శపించబడిన వ్యక్తులని వారు గుర్తించేవారు. Do you know who they are? మీ అందరు తెలుసండి ఎవరో? Who they are? ఆ ముగ్గురు ఎప్పుడు శపించబడిన వారితో ఎంచుతారు. ఎవరెవరు తెలుసా మీకు? Three type people. అంటే ముగ్గురు రకాల ప్రజలు వీరు శపించబడిన వారు అని ఎంచుతుంటారు ఇజ్రాయెల్. One is blind. ఒకరు గుడ్డివారు, పుట్టి గుడ్డివారు. Sorry. ఈ వాక్య భాగం చదువుతున్న ప్రకారము. And what else? రెండోదండి ఏంటండి? సమరిటన్స్ లెపర్స్ No, leper. కుష్టి వ్యాధి వల్ల రెండోది. So leper, they when they look at leper, they not only they think they are pitiful, but they are dirty and they are sinful. So God cursed them like that. ఆ కుష్టి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చాలా దయనీయంగా మాత్రమే కాదు, వారిని దేవుడు శపించి వారు చాలా మరి శపించబడిన వ్యక్తులుగా వారు ఎంచడం జరుగుతుంటది. And what else? మూడోది ఎవరు ఏంటండి? That is a parent who cannot bear the child. గర్భఫలము ఫలించని స్త్రీని శపించబడిన స్త్రీగా వారించడం జరుగుతుంది. Yeah, but it's not only in Israel. ఇది ఇజ్రాయెల్ మాత్రమే కాదండి. A long time ago, ఎంతో కాలం కిందట even in my country, మా దేశములో కూడా the Asia, so they thought that women who cannot bear child, not only they are considered as a handicap in their physical ఏషియా body, ఖండమంతా మరి ఎవరైతే స్త్రీ మరి పిల్లల్ని కన్న స్త్రీ వారి శరీరంలో మాత్రమే సమస్య అని ఈ విధంగా గుర్తించడమే కాకుండా because they thought heaven had to help them to have child. ఎందుకంటే వారు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక స్త్రీ గర్భమును ధరించనికి ఆ పరలోకం సహాయపడాలి. So when they cannot have child, they thought that this heaven is not helping them. వారికి ఎప్పుడైతే పిల్లల్ని కలిగి లేనప్పుడు వారు ఏమనుకుంటారంటే ఆకాశం నుంచి సహాయం ఆ స్త్రీకి రావట్లేదు. So long back, the woman who cannot bear child, ఎంతో కాలం కిందట ఏ స్త్రీ అయితే కుమారుని కనలేకపోతుందో not only they were difficult that they could not have child, ఆ గర్భఫలము ఫలించని ఆ స్త్రీ మరి వారి కష్టంగా ఉండడమే కాకుండా but from the mother-in-law, మరి ఆ అత్తగారి నుంచి ఇంటి నుంచి from the neighbors, మరి పొరుగు వారి నుండి and whole village people, they consider that she has done something wrong before. ఆ గ్రామస్తుల నుంచి కూడా వీరు ఇంత ముందు తప్పు చేశారనే విషయాన్ని వారు చెప్పడం That జరిగింది. is why అందు నిమిత్తము God has cursed her not to have child. దేవుడు శపించి వేశాడు వారిని పిల్లల్ని కలిగి ఉండకుండా. So everyone desire to have good life and child. మరి ప్రతి ఒక్కరు మంచి కోరిక కలిగి ఉండడం జరిగింది, ఆ కుమారుని ఆ మంచి జీవితం కలిగి But not ఉండడానికి. having them also said, but because of that they were despised and they had to be pointed out. వారు అది లేకున్నా పర్లేదు కానీ
పిల్లలు లేనందుకు వారు నిందించబడి మరి అవమానించబడడం జరుగుతుంది. Now this born blind man, మరి పుట్టి గుడ్డివాడు గురించి మనం ఆలోచిస్తున్నట్టయితే from the beginning he was ignored. మరి బాల్యము నుండి ఆయన తృణీకరించబడ్డాడండి. Even if blind does good work, ఒకేలా గుడ్డివాడు మంచి పని చేసినట్టయితే people they will not appreciate. వారు ప్రజలు అతన్ని మెచ్చుకోరండి. Do you understand? మీ అందరికి అర్థమైందండి? Why he was born? అసలు ఆయన ఎందుకండి పుట్టి From గుడ్డివాడు? the beginning he has done something wrong. మొదటి నుంచి నాకు తెలిసి ఆయన ఏదో పాపం చేస్తుండొచ్చు. But somebody asked, కానీ ఎవరు అడిగారు? he was born blind. ఆయన పుట్టి గుడ్డివాడే, Then what did he do wrong? మరి ఏ తప్పు చేశాడు? In the womb of mother he did something wrong? మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం తప్పు చేశాడా? No, he cannot do that. ఆ విధంగా చేయలేడు. So some people said, మరి ఇంకొందరు ఏం చెప్పారంటే, no, it's not that he did wrong Ida- before he was born. ఆ విధంగా కాదండి, ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పుడు పాపం చేసడం కాదు, But definitely his parents did something wrong. ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు ఏదో పాపం చేసినట్టు, అందుకే ఆయన గుడ్డివాడు So పుట్టాడు. because his parents sinned, ఆ తల్లిదండ్రుల పాపము వలన ఆయన గుడ్డివాడుగా పుట్టాడు. because their sin, now son become blind. వారి పాపము నిమిత్తము కుమారుడు గుడ్డివాడుగా అయ్యాడు. And again someone asked, మరలా ఇంకొకరు అడిగారు, then if father and mother did wrong, then they should be blind. Why his son become ఈ blind? తల్లి తండ్రి తప్పు చేస్తే వారు గుడ్డివాళ్ళగా ఉండాలి, కానీ వారి నిమిత్తము వారు కుమారుడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు? But somehow they were believing that whose sin it is we don't know, but somebody did wrong, so he become blind. ఆ విధంగా వారు ఎవరు తప్పు చేశారేంటో ప్రాముఖ్యమైనది కాదు, కానీ వారు ఏదో పాపం చేశారు కాబట్టి గుడ్డివాడుగా పుట్టాడని నమ్ముతున్నారండి. So son or his parents they were fighting like that. ఆ విధంగా కొందరేమో కొడుకు చేయబట్టని, కొందరేమో తల్లిదండ్రులు చేయబట్టని, ఇలా పోట్లాట జరుగుతుంది. But when Jesus came to this world, కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు Jesus said that యేసయ్య సెలవిచ్చాడు, it's not because of he sinned, ఆయన పాపము చేసినందుకు కాదు, nor his parents sinned. ఆయన కన్నవారు పాపం చేసినందుకు కాదు. For what he become blind? ఎందుకండి ఆయన గుడ్డివాడుగా జన్మించాడు? For the glory of God to be revealed. దేవుడి క్రియలు బయలుపరచబడినకి మాత్రమే గుడ్డివాడుగా జన్మించాడు. To meet Jesus Christ, he had to be blind. మరి నాకు చూస్తే యేసుక్రీస్తు మరి ఆయన గుడ్డివాడుగా ఆయన దృష్టి గుడ్డివాడుగా కనబడుతున్నాడు. So we have eye to see. మనం చూసినప్పుడు ఆయన మన కళ్ళు ఉన్నాయండి, But actually, if we do not have a light, then we cannot see anything. మనకి ఆ దృష్టి లేనట్టయితే మనం ఏమి చూడలేమండి సరిగా. Even if, like long back, we were using film camera. మరి ఇంత ముందు ఆ ఫిల్మ్ కెమెరా అనే ఒక వస్తువుని మనం So ఉపయోగించేవాళ్ళము. even if you have camera, if you don't have film inside, then you cannot use them. ఎందుకంటే కెమెరా ఉన్న ఆ ఫిలిం అనేది అందులో పెట్టకపోతే ఆ కెమెరా మనం ఉపయోగించలేమండి మనం. This cell phone also nowadays we have digital camera. మరి మన దగ్గర ఫోన్లో కూడా ఎంతో డిజిటల్ కెమెరా వచ్చిందండి. But without battery charging, you cannot use them. మరి బ్యాటరీ ఛార్జింగ్ లేనట్టున్నప్పుడైతే వాటిని ఉపయోగించగలుగుతారా? Something like that. You have eyes, but if you don't have light, ఇది అదే విధంగా మీ కళ్ళు ఉన్నాయి, కానీ when you look at mountain, మీరు పర్వతాన్ని చూసినప్పుడు this light will go to the mountain. ఈ వెలుగనేది ఆ పర్వతం మీద పడినప్పుడు Yeah, this light will bring the image of mountain to your eyes. ఆ వెలుగు పర్వతం మీద పడి ఆ పర్వతం ఒక స్వరూపము మన కను దృష్టికి తీసుకొస్తుంది. So we are saying, I'm seeing it, but actually it's not that I'm seeing it. This light will bring and give image to me. మనం అంటున్నాం మనం చూడగలుగుతున్నామని, కానీ మనం ఎలా చూస్తున్నాం తెలుసా అండి? ఆ వెలుగు అనేది పర్వతం మీద పడినప్పుడు ఆ ఒక స్వరూపము మన కను దృష్టికి వచ్చినప్పుడు మనం చూడగలుగుతాం. Everything is like that. ఇదే విధంగా సమస్తం Now అంతేనండి. you have to know what is the core. మరి మీరు చూడాలి అసలు ఇక్కడ కారణం ఏంటి? I want to commit sin, then raise your hands. ఇక్కడ ఎవరు ఉన్నారా? నేను పాపం చేయాలనుకున్న వారు చేయెత్తండి. I want to commit sin. నేను పాపం చేయాలనుకున్న వాళ్ళు చేయెత్తండి. Oh, nobody want to commit sin here. ఇక్కడ ఎవరికి పాపం చేయాలని లేదా? I want to tell a lie, then raise your hand. మరి సరే, ఇక్కడ ఎవరైనా నాకు అబద్ధం ఆడాలన్నది అన్నవారు చేతులు ఎత్తండి. Nobody here. అరే, ఇక్కడ ఎవరు లేరా? Then I think you never lie. అయితే మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదు కదా మీరు? Right? You don't want to lie, so you never lie, right? మీకు అబద్ధం ఆడాలని లేదు కాబట్టి మీరు ఎప్పుడు అబద్ధం ఆడలేదా? You don't want to commit sin, right? మీకు అసలు పాపం చేయాలని లేదు కదా, So you never sin, right? అందుకే మీరు ఎప్పుడు పాపం చేయలే కదా.
I never commit sin. Raise your hand. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఎప్పుడు పాపం చేయలే అన్నవారు ఏమైనా ఉంటే చేతులు ఎత్తండి. What is a lie? I don't know. పాస్టర్ గారు అబద్ధం అంటే ఏంటండి నాకు తెలియదు. There was two scroll brothers in the mountain, deep in the forest. ఒక అడవిలో మరి ఇద్దరు సహోదరులు ఉండడం జరిగిందండి. స్క్విరిల్ అంటే ఈ ఉడతలు. So they were living happily in the forest. ఆ ఉడతలో వారు ఎంతో సంతోషంగా మరి అడవిలో మరి నివసించడం జరిగింది. But one winter, severe winter has come. మరి ఒకసారి చాలా చలి వచ్చిందండి, మంచుతో ఎక్కువ It నిండిపోయింది. was too cold. చాలా మంచుతో చలి నిండిపోయింది. So all things frozen and they couldn't have anything to eat. అంత గడ్డ కట్టుకొని వారు ఆహారం తిన్నికి ఏమీ లేకుండా ఆ ఉడతలకి. Yeah, so they decided, now we are going to die like this. ఈ విధంగా వారు నిర్ణయించుకుంటా ఇంకా మనం చనిపోతామేమో అని. What shall we do? ఏం చేద్దాం సహోదరుడా? So elder brother said, అట్లా పెద్ద ఉడత ఏం చెప్పిందంటే, okay, younger brother, you take care of our family. చిన్నవాడా మరి మీరు నా కుటుంబాన్ని నువ్వు చూసుకో. Yeah, in this forest there is nothing to eat. We search around maybe 5 kilometers here, but nothing is there to eat. మరి ఈ అడవిలో మనం తిన్నికి ఏమీ లేదు, 5 కిలోమీటర్ వరకు చూసాం కాబట్టి ఏమీ లేదు. So I will go down to the village where people live. అయితే నేను ఆ కింది ప్రాంతంలో మరి గ్రామంకి వెళ్తాను, ప్రజలు నివసించే చోట. There might be something to eat. అక్కడ ఏదైనా దొరకచేమో మనకు ఉడతలు తిన్నికి. So the big brother, he went down to the village. ఆ ఉడతల్లో పెద్దన్న వెళ్ళి ఆయన ఆ గ్రామానికి వెళ్ళాడండి. And then he brought something to eat for the family. అక్కడికి వెళ్ళి కొంచెం ఆహారం తీసుకొచ్చాడు మరి తిన్నికి. Like that 1 year passed. అలా కుటుంబానికి తీసుకొచ్చి ఒక సంవత్సరం అయింది, మరలా ఈ ఒక చలికాలం వచ్చింది. Again the elder brother, he went down to the village and he brought some food to eat. మరలా ఒక సహోదరుడు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి మరి తినడం జరిగింది. Yeah, that's how it passed 5 years. అలా ఆ ఉడతలో ఇద్దరు సహోదరులు 5 సంవత్సరాలు దాటిపోయిందండి అలా జీవిస్తూ. So the elder brother used to go down to the village where people live. ప్రతిసారి ఆ పెద్ద ఉడత అన్న మరి వెళ్ళేవారు ఆ గ్రామానికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి. So after the severe winter, ఎప్పుడైతే చాలా ఆ చలికాలం అయిపోయినాక after the elder brother said, brother, పెద్దన్నా I'm so boring. నాకు చాలా బోర్ కొడుతుంది, What shall we do? మరి మనం ఏం చేయాలి? So younger brother asked him. అప్పుడు చిన్నవాడు పెద్దవాడిని So అడిగాడు. the elder brother thought, పెద్దన్న ఆలోచించాడు, I have something very interesting. నా దగ్గర చాలా ఆసక్తిమైన విషయం ఉంది. Today I will teach you how people live there down. నేను నీకు నేర్పిస్తా, గ్రామంలో ఉన్న ప్రజలు ఎలా జీవిస్తో తెలియజేస్తాను. ఆ ఉడితో చెప్పడం జరిగింది. What is that, brother? Teach me. అన్నయ్య ఏంటన్నయ్య చెప్పన్నయ్య. If you go there where people live, then they are a very interesting thing. నువ్వు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజల్ని చూస్తే ఆ మనుషుల్ని మీ చాలా ఆసక్తిమైన విషయం చూడొచ్చు. What is that, brother? అన్నయ్య ఏంటన్నయ్య చెప్పన్నయ్య. There is a fighting. అక్కడ పోరాటం జరుగుతుంది, పోట్లాట. Today, brother, I'm going to teach you fighting. ఈ రోజు నేను నీకు పోట్లాట నేర్పిస్తా సహోదరుడా. Younger brother said, what is a fighting? ఆయన చిన్నోడు అన్నాడు, అన్నయ్య ఏంటన్నయ్య పోట్లాట. That's very simple. అది చాలా సులభమైంది. So we have to against each other. మన ఇద్దరము పోట్లాడాలండి ఒకరొకరు. What is against thing, brother? మనం ఒకరొకరు పోట్లాడడం అంటే ఏంటన్నయ్య? No, you have to say something. నువ్వు ఏదన్నా చెప్పాలి నన్ను. Saying no like this. ఏదైనా చెప్పాలా? లేదు అని చెప్పాలి. So let's do this, okay? ఇది మనం కలిసి చేద్దాం, సరేనా? So now you keep this knot in your hands. ఉదాహరణ ఇది నీ దగ్గర పెట్టుకో నోటు. So fighting is you should not agree with me, okay? ఫైటింగ్ అంటే ఎలా అంటే పోట్లాట. నేను ఏదన్నా అడుగుతుంటే నువ్వు ఇవ్వకూడదు నాకు. If I say something, you have to say no like this. నేనేమన్నా అడుగుతుంటే లేదు నేను ఇవ్వను అని చెప్పాలి. There is a fighting, okay? ఇదే పోట్లాట తమ్ముడు, అర్థమైందా? Okay, brother. అన్నయ్య సరే అన్నయ్య, I understand what is నాకు fighting. అర్థమైందా అన్నయ్య అసలు పోట్లాట అంటే ఏంటో. So the younger brother hold the knot. అది పట్టుకోవడం జరిగింది. Elder brother came. అన్నయ్య వచ్చాడు. Hey, brother. సహోదరుడా, Give me your knot. అది ఇచ్చే నాకు. He learned how to fight. ఆయన నేర్చుకున్నాడు ఎలా పోట్లాడాలి. He said no. లేదు. Elder brother said, మళ్ళీ అన్నయ్య చెప్పాడు, this is not your knot. I brought it from the village, right? ఇది నీది కాదు, నేను కదా గ్రామం నుంచి తెచ్చాను. So
Younger brother said, "Oh yes, yes, it's yours." అప్పుడు చిన్న తమ్ముడు చెప్పాడు, "ఆ, నీది నీది అన్నయ్య, తీసుకో అని." No, 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 you should not do like that. This is not ఏ, fighting. తమ్ముడు అలా కాదండి, అలా చేస్తే మనం పోట్లాడలేము. Huh? You have to tell no. నువ్వు లేదు నేను ఇవ్వను అని చెప్పాలి. So once again, okay, from the ఆ, సరే beginning. సరే మొదటి నుంచి అన్నయ్య మళ్ళీ From the ఆడతామని. beginning. Okay. Yeah, this is mine. No, you keep అనే it. ఇది నాది, నాదిరా ఇవ్వు. No, this is mine. లేదు నాదన్నా ఇది. Oh, okay, you do like this then. ఇలా చేసినట్టయితే Oh, I'm not your brother ఆ, anymore. ఇంకా ఈ రోజు నుంచి నేను నీ తమ్ముడిని అన్నను కాదు నీకు. Let's see. ఇంకా చూసుకుందామా? No, 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 you're my big brother. ఆ, Please లేదు take లేదు it. అలా అనకూడదు అన్నయ్య, నువ్వే నా అన్నయ్య అని ఇచ్చేస్తాడు ఆయన. No, no, this is not ఏ fighting. ఇది పోట్లాట కాదండి. Okay, okay, I will have not. ఇప్పుడు నేను చేస్తాను You చూడు. come and ask me. ఆ, సరే నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు అడుగు, నేను ఎట్లా చేస్తానో I will చూడు teach you how to తమ్ముడు, fight. ఎట్లా పోట్లాడాలో నేర్పిస్తాను. So this time the younger brother asked him, ఈసారి మరి అది ఈ తమ్ముడు అడిగాడు అన్నని, "Big brother, please give me your nut. పెద్దన్నా అది ఇవ్వు, This is mine." ఇది నాది, ఇది ఇవ్వు వస్తువు. No, this is mine. లేదు ఇది నాది. Okay, no problem. అయితే సరే అన్నయ్య నీదే, వెళ్ళిపోతున్నా. So whole day that big brother tried to teach him fighting. ఆ పెద్దన్నయ్య ఆ తమ్ముడికి పోట్లాట ఏంటిదో నేర్పినికి రోజంతా ప్రయత్నించాడు. But finally younger brother couldn't understand ఆ what is fighting. చివరికి ఆ తమ్ముడికి అర్థం కాలేదు అసలు పోట్లాట అంటే ఏంటో. Yeah. So who taught you how to lie? మరి నేను అడగాలనుకుంటున్నా, మీకు ఎవరండి అబద్ధం నేర్పించింది? Yeah? All of you say that I don't want to lie. మీరు అందరు చెప్పారు నాకు అబద్ధం ఆడాలని లేదు అని. Oh, I don't want to commit sin. అసలు నాకు పాపం చేయాలని లేదు అని మీరు అందరు చెప్తున్నారు. But here, small kids also. ఇక్కడ చిన్న పిల్లలు కూడా Something they are fighting, right? చిన్న ఏమైనా వస్తుంటే పోట్లాడుకుంటారు కదా చిన్న పిల్లలు కూడా. Yeah. This is how you see. You think that you are sinning. మీరు అనుకుంటారు మీరు పాపం చేశారని. No, it's not like that. ఇది ఆ విధంగా What కాదండి. Bible Romans chapter 7 is telling. బైబిల్లో రోమలు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఏం సెలవిస్తుంది? Let's open the Bible. బైబిల్ నుండి రోమలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14. 14వ వచనం చూద్దామండి. ఒక వచనం మాత్రం. ధర్మశాస్త్రము 14 to 17 we will read. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందామండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలైనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. Yes. So here Bible telling that we know that the law is spiritual. ఇక్కడ ఏముంటుందండి బైబిల్ మాకు తెలుసు ధర్మశాస్త్రం అనేది ఆత్మీయమైంది. So what is spiritual? ఆత్మీయమైంది ఏంటండి? Yeah. Spirit is from above. మరి ఆత్మ అనేది పరలోకం నుండి So వచ్చేది. who gave this law? మరి ఎవరండి ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది? The holy God, he gave law ఆ to us. పరిశుద్ధమైన దేవుడండి ఆ ధర్మశాస్త్రం The ఇచ్చాడు. law itself is good. ఆ ధర్మశాస్త్రం మంచిది. Law has no fault. మరి ఆ ధర్మశాస్త్రంలో ఏ లోపము లేదు. And law is telling you not to commit sin. ఈ ధర్మశాస్త్రం చెప్తుంది మీరు పాపం చేయకూడదు అని. And law has no fault in it, right? ధర్మశాస్త్రంలో ఏ తప్పు లేదు. And law is from above, from God ఈ has given it. ధర్మశాస్త్రము ఆ పై నుండి ప్రభు నుంచి వచ్చింది. Law itself is spiritual. మరి ఆత్మీయమైందండి ధర్మశాస్త్రము. But problem is, కానీ సమస్య ఏమొచ్చిందంటే you are not spiritual. మీరు ఆత్మీయులు కాదు, You are మీరు carnal. శరీరమైన వారు, You are fleshly. మీరు ఆ శరీరమైన Then వ్యక్తులు. you have desire to be good. మీకు మంచి చేయాలని ఆ కోరిక ఉంది. And law of God, which is spiritual, is telling you to be spiritual. మరి ఏదైతే దేవుడి నుంచి వచ్చిందో నియమం కూడా అది ఎంత Not ఆత్మీయమైనది మంచిది. only law of God is asking you to be దేవుడి spiritual. యొక్క ధర్మశాస్త్రం మిమ్మల్ని ఆత్మీయంగా ఉండమని అడుగుతుందని This కాదు. law of God is telling you not to commit sin at all. మరి ఈ దేవుడి యొక్క ధర్మశాస్త్రం మీరు పాపం This law చేయకూడదని of God is చెప్తుంది. telling you to be holy. మరి దేవుడి యొక్క ధర్మశాస్త్రం పరిశుద్ధులుగా How ఉండాలని much చెప్తుంది. holy? ఎంత పరిశుద్ధంగా ఉండాలి? God said that
because I am holy. ఎందుకంటే దేవుడు చెప్తాడు నేను పరిశుద్ధుని కనుక As I am holy, be holy. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా God ఉండాలి. is holy. దేవుడు God పరిశుద్ధుడు, is spiritual. దేవుడు ఆత్మీయుడు, God is almighty. దేవుడు మరి సర్వశక్తి అయిన దేవుడు. If God asks you to be spiritual, you can be మరి spiritual. దేవుడు ఆయన ఆత్మీయుడిగా ఉండమని అడిగితే మీరు ఆత్మీయులుగా ఉండగలుగుతారా? If the Lord is telling you not to commit sin at all, then you can do that. మరి ధర్మశాస్త్రం పాపం చేయకూడదు అని చెప్పినట్టయితే మీరు పాపం చేయకుండా ఉండగలుగుతారా? If you can stop sinning, then you don't want to sin, then you will not sin. మరి మీరు పాపం చేయడం ఆపినట్టయితే మీ పాపం చేయకూడదు అంటే పాపం చేయడం ఆపేస్తారు. So I told you in the beginning, నేను మొదటి నుంచి మీకు చెప్పాను, it's not that you are seeing it, but light will bring the image of mountain to your eyes. That's so that you can see. ఇదేదో మీరు చూడగలుగుతున్నారని కాదండి, ఆ వెలుగు అనేది పర్వతం మీద పడి ఆ దృశ్యం అనేది మన కళ్ళ రావడం ద్వారా మనం చూడగలుగుతున్నాము. Simply speaking, without light, no one can see. All we are blind. ఈ సులభంగా చెప్పాలంటే వెలుగు లేనట్టయితే మన కళ్ళున్నా మనం గుడ్డివారితో సమానము. Amen. ఆమేన్. Just like that. ఇదే విధంగా It's not that you are sinning. ఇదేదో మీరు పాపం చేస్తున్నారు కాదండి. All of you here, you said, I don't want to lie, I don't want to commit sin. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు నాకు పాపం చేయాలని లేదు, నాకు తప్పు చేయాలని లేదు. If it is you who sin, then I don't want to sin, then you will not sin from మరి tomorrow at all. మీరు పాపం చేయట్లేదంటే మీరు రేపటి నుంచి పాపం చేయకూడదు అనుకుంటే మీరు చేయకుండా ఉండాలి. But what Apostle Paul realized, కానీ అపోస్తలుడైన పౌలు గ్రహించింది ఏంటి? law of God is good and spiritual, దేవుడు ఒక ధర్మశాస్త్రం మంచిది, ఆత్మీయమైంది. but all people that are in the flesh and they are sinning. కానీ ప్రతి ఒక్కరు శరీరం నుండి వారు పాపం చేస్తున్నారని Oh, గ్రహించారు. what I don't want to do, నాకు ఏదైతే నేను చేయకూడదు what I అనుకుంటున్నా, hate to do, నేనేదైతే ద్వేషిస్తున్నానో that sin I do. ఆ పాపమే నేను చేస్తున్నాను. And what I want to do, నేనేం I చేయాలనుకుంటున్నాను? want to be good, నేను మంచిగా I want to ఉండాలనుకుంటున్నా, be spiritual, నేను ఆత్మీయంగా ఉండాలనుకుంటున్నా. but that I don't do. అది నేను చేయలేకపోతున్నాను. No matter how much I have good wish and desire, నా హృదయంలో ఎంత మంచి కోరిక ఆలోచన ఉన్నా I cannot do that. నేను అది చేయలేను. It is not me who sin. ఇదేదో నేనేదో కాదండి పాపం చేసేది. It is a sin which is stronger than me. ఈ పాపము మరి నాకంటే బలమైంది ఆ పాపము నా దగ్గరలో ఉండడం ద్వారా Yeah. Sin which is stronger than me entering me and making me sin. నాకంటే బలంగా ఉండే ఆ పాపము నాలో ప్రవేశించి ఆ పాపము నన్ను పాపం చేయించే విధంగా చేస్తుంది. Amen. ఆమేన్. So then you till now you thought that I have to pray hard. I have to decide I should not sin. మీరు అనుకోరు ఇంతవరకు ఎంతో నేను ప్రార్థన చేస్తూ నేను పాపం చేయొద్దు, ఇంకా నేను మంచిగా ఉండాలి అని ఎంత మీరు ప్రార్థన చేసినా So when you come before the holy law of God also, మీరు ఎప్పుడైతే దేవుడు ఒక పరిశుద్ధమైన ఆజ్ఞ ఎదుట వచ్చినప్పుడు coming before the Lord, then yeah, God definitely I will do good. దేవుడు ఒక ధర్మశాస్త్రం ఎదుట వచ్చినప్పుడు దేవా ఖచ్చితంగా నేను మంచి చేస్తా. Yesterday I tell a lie, but నిన్న పాపం చేశాను, నిన్న అబద్ధం ఆడాను. actually I don't want to tell a lie. వాస్తవానికి నాకు అబద్ధం ఆడడం లేదు. This mouth is problem. నోరు సమస్య. Mouth make mistake. ఆ నోరు తప్పు చేస్తుంది. So my heart is very good. నా హృదయం ఎంతో మంచిది ప్రభువా, Really I don't want to tell a lie. అసలు నాకు అబద్ధం ఆడాలే లేదు ప్రభువా. Like that, people they are thinking that from today if I decide I will never lie. ఈ విధంగా ఆలోచిస్తాను. నేను ఈరోజు నిర్ణయించుకున్నట్టు ఇంక నేను అబద్ధమే తప్పే చేయను. Do you have power to stop lying? నిజంగా మీకు శక్తి ఉందండి అబద్ధం ఆడకుండా ఉండే విధంగా? Yeah. If you are one who lie, then you decide to stop, then you will stop it. మరి మీరు అబద్ధం ఆడాలంటే ఆడుతున్నట్టయితే మీరు అబద్ధం ఆడకూడదంటే ఆడకూడదు. What Bible is telling? కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? It is not I who sin. ఇది నేను కాదు పాపము చేసేది, Sin is stronger than me. నాకంటే బలంగా పాపం ఉంది Yeah, కనుక sin entered in me. ఆ పాపము నాలో Sin ప్రవేశించినప్పుడు is dragging me. ఆ పాపము నన్ను నడిపీయడం జరుగుతుంది. One you come up. సహోదరులు రండి, Sister, త్వరగా రండి. రండి. Come. This is the will of God. You come. ఉదయం రమ్మా అక్కడ నిల్చో. ఇది దేవుడి చిత్తము. She doesn't want to sin. ఉదాహరణ తను పాపం చేయాలని She లేదు, wants to be spiritual and holy. ఆమె ఎంతో పరిశుద్ధరాలుగా ఉండాలనుకుంటుంది. I am sin. నేను పాపం చేశాను, నేను పాపిని అంటే నేను పాపం అనుకోండి, పాస్టర్ గారు పాపం అనుకోండి. Okay. అర్థమైందండి మీకు? Yeah? And you are thinking that
I should not sin. I should not sin. మీరంతా అనుకుంటారు నేను పాపం చేయకూడదు పాపం చేయకూడదు. She want to commit sin or she doesn't want to commit sin? ఆమె పాపం చేయాలనుకుంటే చేయకుండా She ఉండాలనుకుంటుంది. don't want to commit sin, right? అసలు ఆమె పాపం చేయకూడదు అనుకుంటది. Why I call her out? నేను ఎందుకు ఆమెను పిలిచానంటే బయటికి, Actually, I want to do wrestling with him, but he can win against me. నేను ఆయనతోని లాగాడలి చేయి పట్టుకొని అనుకున్నా, కానీ పాస్టర్ గారు నాకంటే బలంగా ఉన్నాడు, ఆయన జయించగలుగుతాడు. Because now I'm sin, okay? I'm నేను పాపానికి సాదృశ్యం. Yeah. Come. Yeah. You go to be holy. నువ్వు వెళ్ళు పరిశుద్ధ నామనికి ప్రయత్నించమ్మా, ఇట్లా I don't want to commit ఇట్లా sin. So, నువ్వు పాపం చేయకూడదు I don't want to పాపం commit sin. చేయకూడదు I don't పాపం want to చేయకూడదు commit sin. రామ్మా ఇట్లా వచ్చి పాపం చేయకూడదు వెళ్ళమ్మా అటెళ్ళు I don't want to commit sin. నాకు పాపం చేయకూడదు, No, నేను really. పాపం చేయను. Really, I want to go నాకు to వద్దు అసలు పాపం heaven. I చేయాలని want to be లేదు. blessed. నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నా, నాకు అది ఇష్టమే లేదు పాపం చేయడము. Finally, చివరికి stronger will rule over weaker. బలమైన వాళ్ళే బలహీనులను జయించగలుగుతారు. Eh? You don't have power. మీకు శక్తి లేదండి. You have knowledge, what is మీ good. మీ దగ్గర జ్ఞానం ఉంది, ఏం మంచో ఏంటో In your heart, తెలుసుకోనికి. you have a good desire. మీ హృదయంలో చాలా మంచి కోరిక ఉంది, I want to be good. నేను మంచి చేయాలనుకుంటున్నాను. Okay, thank you. కృతజ్ఞతలు. Go back. So, but you don't have power to rule over sin. కానీ మీ దగ్గర శక్తి లేదండి పాపని జయించడానికి. So, all of you, మీరు కూడా you are laughing, but you are living like that. మీరు నవ్వుతున్నారు కానీ మీరు అందరూ అలాగే జీవిస్తున్నారండి, Right? అవునా? There was one man in Korea. ఒక వ్యక్తి ఉన్నాడండి దక్షిణ కొరియాలో. He decided not to drink alcohol. ఆయన నిర్ణయించుకోండి నేను మద్యము నేను ఇంకా తాగకూడదు. So, because of alcohol, wife is about to divorce. ఎందుకంటే ఆ మద్యం వల్ల భార్య ఇంకా విడాకులు ఇవ్వాలనుకున్న భర్తకి. He's a very good man. ఆయన ఎంతో మంచివాడు, But if he start to drink, he beat the wife and many things happen. ఆయన మద్యం సేవించినట్టయితే భార్యను కొడతాడు, ఎన్నో సమస్యలు తీసుకొస్తుంటాడు. So he decided, okay, ఆయన నిర్ణయించుకున్నాడు from today after ఈ my రోజు office, నుంచి నా ఆఫీస్ అయిపోయినాక I will not look at anyone. And అస్సలు నేను ఎవరిని చూడను, directly I will go back to my house. నేరుగా నా ఇంటికి వెళ్ళిపోతాను. So after 5:30 when finish it, directly he start to walk to his house. 5:30 అయిపోయిన వెంటనే నేరుగా ఆయన ఇంటికి నడుస్తూ వెళ్ళిపోతుండు. He was going home. ఇలాగే వెళ్ళిపోతుండు, He was going home nicely. ఇలాగే వెళ్ళిపోతుండు. He was going home, but కానీ he was sitting and drinking alcohol. కానీ ఆయన కూర్చొని మందు తాగుతున్నాడు. Oh, really? I started to my house. నేను అవును ఇంటికి బయలుదేరినాను, Oh, but కానీ someone is pulling him. ఎవరు నేను లాగుతున్నారు వెనుకకి. Continue pulling him. ఎవరు లాగుతున్నారు. So at last, చివరికి okay, I will not drink much. I will drink only one glass. ఎక్కువ తాగను, ఒక్కటే చిన్న గ్లాస్ తాగుతాను. After that, directly I will go back. తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు. So somehow he tried to stop it, but friend is telling that, oh, today something good happened. I promoted. ఆ తర్వాత కొంచెం తాగాలనుకోండి, కానీ ఫ్రెండ్ అన్నాడు ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది, So let's go and have one. ఇంకొకటి కొంచెం తాగుదాం. No. My లేదు, wife will be very వద్దు, angry. వద్దు, 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 నాకు భార్య కోపంగా ఉంటా, నేను వెళ్ళిపోవాలి, వద్దు వద్దు. Next day, another friend come. తర్వాత ఇంకో స్నేహితుడు వచ్చి Now my business is going down too much. నా వ్యాపారం మొత్తము లాస్ అవుతుంది, I'm suffering so much. చాలా ఇబ్బందిలో ఉన్నాను. Let's go and drink. తర్వాత వెళ్ళి తాగుదామా. The people who drink, ప్రజలు ఎవరైతే తాగేవాళ్ళు they make a reason to drink. అసలు తాగనీకి కారణాలు చేసుకుంటారండి వాళ్ళు రోజు. Today rainy, I don't feel good. Let's drink. ఈరోజు వర్షం పడుతుంది, లేదు తాగాలి వెళ్ళి. Today very sunny day, nice weather. Let's go and drink. ఎంత బాగుంది వాతావరణం, అసలు వెళ్ళి తాగేయాలి ఈరోజు. So he decided not to drink, but the power of alcohol is calling. ఆయన నిర్ణయించుకుంటుండే తాగకూడదని, కానీ ఆ మద్యం సేవించే శక్తి ఆయనని నడిపించడం జరుగుతుంది. So in Korea there is one saying. కొరియాలో ఒక సామెత ఉందండి, Men drink alcohol. మరి మనిషి మద్యం సేవిస్తాడు, After that alcohol drink alcohol. తర్వాత మద్యాన్ని తాగేస్తుంటదంటండి. And at last alcohol drink men. తర్వాత ఆ మద్యం అనేటిది మనిషిని తినివేయడం జరుగుతుందంట. So they don't have power to overcome temptation and sin. మరి వారి దగ్గర శక్తి లేదండి మరి జయించనికి.
Do you understand? మీకు అర్థమవుతుందా? Yeah. So now this born blind man, why he is born as a blind, he doesn't know. పుట్టి గుడ్డివాడు ఆయన ఎందుకు గుడ్డివాడిగా జన్మించాడో ఆయనకు తెలియదు. You want to be sinner or you want to be good? మీరందరూ పాపులుగా ఉండాలనుకుంటారా మంచి వాళ్ళుగా ఉండాలనుకుంటారా? Why all you are? I am dirty sinner. Please forgive me. ఎందుకు మీరందరూ నేను మురికి పాపిని నన్ను క్షమించండి. I think someone is sleeping, so now train is waking you up. మీరెవరో పడుకుంటున్నట్టు మీ లేపనికి ఆయన ట్రైన్ లేపుతుంది మీ అందరినీ. Yeah? Okay. So you look at this Bible. దయచేసి ఇక్కడ బైబిల్ చూడండి. Romans chapter 7 is telling. రోమేలు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఏం సెలవిస్తుంది? So now then it is no more I that do it, but sin that dwell in me. 17. 17వ వచనము ఇకను ఇక్కడ పాపం చేసి నేను కాదు నా యందు నివసించిన పాపమే. Yeah. And 18. 18వ వచనము For I know that in me, that is in my flesh, dwell no good thing, for to will is present with me, but how to perform that which is good, I find not. 18వ వచనము నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. చాలు. Yeah, so because he wanted to do good, he thought that I have something good in me. ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయనలో మంచి ఉందనుకుంటున్నాడు. Morning when you get up from the bed, ఉదయకాలంలో ఎప్పుడైతే మీరు లేచినప్పుడు today also I will tell a lie. ఈ రోజు కూడా నేను అబద్ధం Whom I ఆడతాను, will deceive. ఎవరిని మోసగించాలా ఇలా లేస్తారండి? Like that you are deciding to commit sin. ఇలా అండి నిర్ణయించుకొని ఇలా పాపం చేస్తున్న రోజు. Or you are thinking that from today I will not commit sin, I will do good. లేదా ఈ విధంగా నిర్ణయించుకుంటారు, లేదు ఈ రోజు నేను పాపం చేయకూడదు, ఈ రోజు నుంచి నేను మంచి జీవించాలి. So you have desire to be good. మీకు కోరిక ఉంది మంచి చేయాలని, You fix your heart to do good. మీ హృదయం నిర్ణయించుకుంటారు మంచి చేయాలని. So you thought you are good one. మీరు అనుకుంటారు మీరు మంచి వాళ్ళని. But are you good? నిజంగా మీరు మంచి వాళ్ళ? If you are good, మీరు మంచి వాళ్ళు అయినట్టయితే you don't need to try to be good. మీరు మంచి చేయనికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. So for example, if she is studying hard to be teacher, ఉదాహరణ తను చాలా కష్టపడి టీచర్ అవనికి she is ప్రయత్నించినట్టయితే, trying to be teacher, మరి టీచర్ అవనికి ప్రయత్నిస్తుంది అంటే then she is teacher or she is not. ఆమె టీచరా లేదా టీచర్ కాదు కాబట్టి ప్రయత్నిస్తుందా? She's not. కాదు కదా. She is not teacher. ఆమె టీచర్ కాదు కాబట్టి. Amen. ఆమేన్. Yeah. Then if you are good, then will you try to do మరి good? మీరు మంచి వాళ్ళు అయినట్టయితే మీరు మంచి చేయడానికి ప్రయత్నిస్తారా? ఏమండి? No. లేదు. You were born as a sinner. మీరు పాపులుగా జన్మించారు. Yeah, so you are trying to be good. అందుకే మీరు మంచి చేయనికి ప్రయత్నిస్తున్నారు. But you never thought that you are not good. కానీ మీరు ఎప్పుడు అనుకోలేదండి మీరు మంచి వాళ్ళు కాదు అని. Because you have desire to be good. ఎందుకంటే మీరు మంచి చేయాలని కోరిక ఉంది. I am so good. నేను చాలా మంచివాడిని. Johnny, yes papa. Johnny, yes papa. Eating sugar, no papa. Eating sugar, no papa. Huh? Yes. Telling like why this song is made out? ఎందుకండి ఈ పాట తయారు చేయబడ్డది? Because of this small kid, they will never tell a lie or they are ఎందుకంటే going to lie. ఈ చిన్న పిల్లలు అబద్ధం ఆడరనా లేదా వాళ్ళు అబద్ధం ఆడతారు కాబట్టి ఈ పాట తయారు చేశారా? Huh? Oh, they will eat sugar or they will not eat sugar. వాళ్ళ చక్కెర తింటారా తినరండి? Oh, definitely they will eat sugar. ఖచ్చితంగా చక్కెర తింటారండి. Definitely they will tell a lie. వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడతారు. If they were good, వారు మంచి వాళ్ళు అయినట్టయితే from the beginning, we don't need to tell them to be good. మొదటి నుంచి మంచి వాళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదండి. Amen. ఆమేన్. Then all you are trying to do good. మనం అంతా ప్రయత్నిస్తున్నాం మంచి చేయాలని. Thinking that I'm good. ఎందుకంటే మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు మీరు. I'm good girl. నేను మంచి అమ్మాయిని. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అండి. నమస్కారం అండి. But in your heart, మీ హృదయంలో sometimes you hate. ఒక్కొక్కసారి ద్వేషిస్తారు ఒకరిని. And girls has so much
jealousy. ఆడవాళ్ళ హృదయంలో బాగా ద్వేషం అసూయ ఉంటుంది. I don't have this. Okay, you have something, so you. నా దగ్గర ఈ బట్టలు, నీ దగ్గర ఈ బట్టలున్నాయా? So, hate trust. చాలా ద్వేషం వస్తుంటది అమ్మాయి మీద. If you go prison, ఒకవేళ మీరు చెరసాల్లో వెళ్తే some special wicked people come to prison. ఏదో చాలా దుష్టమైన వాళ్ళు చెరసాల్లో వస్తారని కాదండి. They thought they can live good, but one day they commit sin. వాళ్ళు అనుకుంటారు మంచి జీవిస్తారని, ఓ రోజు వాళ్ళు పాపం చేసి అక్కడికి వచ్చారు. I have been prisoner so many times to teach. నేను ఎన్నోసార్లు చెరసాలకు వెళ్ళానండి బైబిల్ నేర్పినికి. One time I went to woman prisoners. ఒకసారి నేను స్త్రీలకు సంబంధించిన మరి చెరసాలకు వెళ్ళాను. Usually guys then they fight with after drinking or more coincidentally they kill somebody like this. మరి పురుషులైతే వారు తాగి ఫైటింగ్ చేస్తూ చంపుకోవడం ఇలా చేస్తుంటారు. When I went to woman prison, కానీ స్త్రీలకు సంబంధించిన జైలుకి వెళ్ళినప్పుడు why they came to prison, you know? వాళ్ళు ఎందుకు తెలుసా చెరసాలకు వచ్చారు? Mostly they killed the husband. దాదాపు చాలా మంది భర్తను చంపి అక్కడ వచ్చారండి. So brothers, be careful, okay? సహోదరులారా జాగ్రత్తగా ఉండండి మీరు. You should not fight with your wife, okay? దయచేసి మీ భార్యలతో ఫైటింగ్ చేయకూడదండి మీరు. Men they kill some like unknown person. మరి మనిషి ఎవరో తెలియని వ్యక్తికి పురుషుడు చంపుతాడు. Women usually they kill their own family. స్త్రీలో వాళ్ళ సొంత కుటుంబంలోనే చంపేస్తారండి స్త్రీలు. So sometimes they thought that I'm good. కొన్నిసార్లు వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నారు. One day the hatred grow. ఆ ద్వేషం పెరిగిపోయింది వాళ్ళ హృదయంలో. Become bigger. అసూయ పెరిగి పెద్దగా అయిపోయి One day they couldn't control their ఒక thought. రోజు ఆలోచన వాళ్ళు నియంత్రించుకోలేకపోయారు. Oh, that's how they committed sin. ఆ విధంగా వారు పాపం చేశారు. After that they realized, oh, ఆ తర్వాత గ్రహించారు, why I did like this. ఎందుకు నేను ఈ విధంగా చేశాను. But they don't know. కానీ వారికి తెలియదు Sin is stronger than them. పాపం అనేది వారికంటే బలమైందని. So you look at this Bible exactly. మీరు ఈ బైబిల్ని స్పష్టంగా చూడాలి. Born blind man, he didn't want to be born as a blind. పుట్టి గుడ్డివాడు ఆయన గుడ్డివాడుగా జన్మించాలనుకోలేదు. Not because you tell a lie and you commit sin, you become sinner. ఇదేదో నువ్వు అబద్ధం ఆడడం ద్వారా తప్పు చేయడం ద్వారా పాపేయడం కాదండి. Why you become sinner, do you know? ఎందుకంటే మీరు పాపయ్యారు తెలుసా? It's not that committing sin you become sinner suddenly. మీరు పాపం చేయడం ద్వారా ఒకటేసారి మీరు పాపులు అయ్యారని కాదు. Romans chapter 5. రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము Verse 12. 5వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందండి ఇక్కడ? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. Therefore, as by one man sin entered into the world. ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో. So when you commit sin, you become sinner. మీరు పాపం చేయడం ద్వారానండి మీరు పాపులయ్యారు. Or through one man Adam sin entered into this world. ఒక మనిషి ఆదాము ద్వారా మనం పాపులమయ్యామా? ఏమంటుందండి? My daughter when she was small, నా కూతురండి చిన్నగా ఉన్నప్పుడు I took her to the zoo. ఉదాహరణ నేను జూకి తీసుకువెళ్ళాను. In the zoo park. ఆ జూ పార్క్ లో She was asking that, that is elephant, right? నాన్నగారు అది ఏనుగు కదా. Oh yes, you are so smart. చాలా తెలివైనవమ్మా నువ్వు. She never saw elephant, but ఆమె ఎప్పుడు ఏనుగుని how చూడలేదు. she know elephant? ఎలా అండి ఆమెకి ఏనుగు తెలుసు? Oh, she saw the image of elephant in the book. ఆ ఏనుగు ఒక స్వరూపము తన పుస్తకంలో చూసింది కాబట్టి Picture book she saw, this is a ఆ lion, this is పుస్తకంలో చూసింది elephant, ఇది ఏనుగు, సింహము, this is a zebra. ఇది జీబ్రా. And then she first time. ఆమె అది మొట్టమొదటిసారిగా చూసింది. Then she asked suddenly, ఆమె అడిగింది వెంటనే, but Papa, who made that elephant? నాన్నగారు ఎవరండి ఆ ఏనుగును సృష్టించారు? Who made the elephant? నాన్న మరి ఎవరండి ఏనుగును తయారు చేసింది? Yeah, God. దేవుడు కదా. అవును దేవుడు సృష్టించాడు. But actually, mother elephant bear out that baby elephant. కానీ ఆ తల్లి ఏనుగు మరి ఆ పిల్లల్ని కనడం జరిగింది. But we don't say that mother elephant made that elephant. కానీ ఆ విధంగా మనం చెప్పం కదండి తల్లి మరి ఆ అన్ని ఏనుగుల్ని సృష్టించిందని.
Who made elephant? ఎవరండి ఏనుగుల్ని తయారు చేసి సృష్టించింది? It is God. దేవుడు. Then in the beginning when God made elephant, మరి మొదటిగా దేవుడు ఎప్పుడైతే ఏనుగుని తయారు చేశాడో all elephant is made out. అన్ని ఏనుగులు ఆ ఒక్క ఏనుగు ద్వారా తయారు చేయబడ్డది అండి. Amen. ఆమేన్. But just this baby elephant was born just 2 months ago. మరి 3 కానీ months ago. ఈ ఒక చిన్న ఏనుగు అనేది 2 నెలలు 3 నెలల కింద జన్మించుండొచ్చు. But day of the birth is different. కానీ ఆ జన్మం అనేది వేరే సమయంలో అలా జన్మించవచ్చు. Here some of you are 15 years old. ఇక్కడ కొందరు 15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 25 years old. 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, 55 years old. 50 సంవత్సరాల వయసు ఉన్నారు. Oh, their grandmother already 65 years మరి old. మరి అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వారు 65 సంవత్సరాల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. Date of birth is different. పుట్టిన తారీఖు అనేది వేరండి. But your day of creation, మరి మీ సృష్టించిన దినం ఎప్పుడు? creation is the same. సృష్టించిన దినం మనందరిది ఒకటే. When God made Adam, ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు you are created in God. మీరు దేవుడిలో నిర్మించబడ్డరు. And the day you become sinners, the same. ఈ పాపం అయ్యారు కూడా ఇదే విధంగా. It's not that when you tell a lie, you become sinner. ఇది ఆ విధంగా కాదండి. మీరు అబద్ధం ఆడడం ద్వారా పాప అయ్యారని కాదు. How you become sinner? Do మీరు you know? పాప ఎలా అయ్యారు మీకు తెలుసా అండి? One man, Adam. ఒక మనిషి ఆదాము ద్వారా. Adam becomes sinner. ఆదాము పాపి అయినందుకు In Adam, all together we become sinner. ఆదాములో ఉన్న వాళ్ళు మనందరం పాపులమయ్యాము. Amen. ఆమేన్. Are you following me? మీరందరూ నన్ను వెంబడిస్తున్నారా? Yeah. God made elephant. దేవుడండి ఆ ఏనుగుని God made the సృష్టించింది. zebra. దేవుడండి ఆ జీబ్రాని God made the సృష్టించింది. lion. దేవుడండి ఆ సింహాన్ని సృష్టించింది. As God create all the creature, దేవుడు సృష్టినంత సృష్టించాడు దేవుడే కాబట్టి when God create Adam and Eve, ఆ విధంగా దేవుడు ఇప్పుడు ఆదామవని సృష్టించినప్పుడు all we were made by God. మనమందరము సర్వశక్తి గల దేవుడు ద్వారా నియమించబడ్డము. Amen. ఆమేన్. That is why God is loving you. అందుకే అండి దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. God made you. దేవుడు మనని సృష్టించాడు. Unfortunately, ఆ అకస్మాత్తుగా when Adam becomes sinner, ఎప్పుడైతే ఆదాము పాపి అయినప్పుడు what Bible say here? బైబిల్ ఇక్కడ ఏం Through సెలవిస్తుంది? one man Adam, ఒక మనిషి ఆదాము ద్వారా all we become sinner. మనమందరం పాపులుగా చేయబడ్డము. You look at trees. మరి ఇక్కడ చెట్లను చూడండి. If you put apple, ఆపిల్ విత్తనం వేసినట్టయితే apple tree come out. ఆపిల్ చెట్టే బయటకు వస్తుందండి. And apple tree, ఆపిల్ చెట్టు according to each season, ఆ ఒక కాలం ప్రకారము it will bear apple. ఆ ఆపిల్ ఫలం ఫలించడం జరుగుతుంది. So I will ask you. మరి మీకు ఓ విషయం అడుగుతున్నాను. So when tree is there, మరి ఇక్కడ ఎప్పుడైతే చెట్టు ఉన్నప్పుడు if this tree bear apple, then it become apple tree. మరి ఆ చెట్టు ఆపిల్ ఫలం ఇచ్చినందుకు ఆపిల్ చెట్టు అవుతుందా? Or it is a first from the beginning is apple tree and apple tree bear apple. లేదా మొదటి నుంచి అది ఆపిల్ చెట్టు కాబట్టి ఆపిల్ ఫలం ఇస్తుందా? ఆపిల్ So tree is the first or fruit is the first? ఏమండి ఫలం మొదటిగానా చెట్టు మొదటిగానా? Yeah, tree is the first. అవునండి చెట్టు అండి మొదటిగా. When you commit sin, you become sinner. Sin tree? మీరు పాపం చేసినందుకు మీరు పాపి చెట్టు అయ్యారా? No. లేదండి. You are born as a sin tree. మీరు పాపిగా జన్మించారు. And sin tree cannot help but to bear sinful fruit one day. మరి ఈ పాపి చెట్టు ఏదో రోజు పాపం మాత్రమే ఫలించడం జరుగుతుంది. That is why అందుకే telling lie. అందుకే మనము అబద్ధం ఆడకూడదన్నా అబద్ధం ఆడుతున్నాం. No papa and then directly they tell a lie. లేదు నాన్న నేను అబద్ధం ఆడనని మళ్ళీ వెంటనే అబద్ధంలో ఆడేస్తున్నారు. Already we become sinners. మనం ఇలా ముందే పాపులమయ్యాము. But you are deceived. కానీ మీరు మోసగించబడ్డారు. When I tell a lie, I become sinner. నేనైతే అబద్ధం ఆడినప్పుడు నేను పాప How అవుతాను. to come out of sin? ఎలా పాపం నుంచి బయటికి రావాలి? I should stop. నేను ఆపాల. పాపం చేయకుండా ఆగాల. I have to do good. నేను మంచి చేయాలి. One by one, if I do good, then I will ఇలా become good tree one day. మంచి చేసేయడం ద్వారా ఓ రోజు చెట్టు మారిపోతుందండి? No. లేదండి. What Jesus said? యేసు ఏం చెప్పాడు? Yeah, foolish Pharisees. ఆ బుద్ధిహీనులైన పరిసయ్యుల శాస్త్రులు, Jewish, you listen to me. యూదులు మీరందరూ జాగ్రత్త వినండి. You are trying to bear good fruit మీరైతే ప్రయత్నిస్తున్నారు మంచి ఫలం ఫలించనికి, to go to heaven. పరలోక రాజ్యం వెళ్ళనికి.
but good tree bear only good fruit. మంచి చెట్టు మంచి ఫలం మాత్రమే ఫలిస్తుంది, Bad tree bear only bad fruit. చెడు చెట్టు చెడు ఫలం మాత్రమే ఫలిస్తుంది. From the apple, యాపిల్ నుంచి you can get pineapple? మరి పైనాపిల్ వస్తుందంటే యాపిల్ నుంచి? Not possible. అది అసాధ్యము. Then, from the thorn and thistles, మరి ఆ ముళ్ళ చెట్ల నుంచి గచ్చిపోతుల నుంచి can you get fig or grapes? మరి అంజూరపు ఫలం ఫలించగలుగుతారా? No. లేదండి. Then from the sin tree, మరి పాపపు చెట్టు నుంచి truly good will come out? మరి మంచి విషయాలు వస్తుందా? No. లేదండి. We have desire to be good. మన కోరిక ఉంది మంచి చేయాలని. But already seed is Adam. ఆ విత్తనం అనేది ఆదాం ఒక When Adam విత్తనము. becomes sinner, ఆదాం పాప అయినట్టయితే from the sinful the మరి seed, ఆ పాపము విత్తనము నుండి sin tree came out. ఫలము, మరి ఆ పాపము ఫలం అనేది బయటకు వస్తుంది. Amen. ఆమేన్. Yeah. Then how you become sinner is not by action. మీరు పాపులనేది క్రియల ద్వారా కాదండి. If you commit sin and you become sinner, then you can come out of sin also. మీరు పాపం చేయడం ద్వారా మీరు పాప అయ్యారంటే మరి మీరు పాపం నుంచి బయటికి రావాలంటే మీరు పాపం చేయకుండా ఉంటే అయిపోయేది. But it is not you who sin. కానీ ఇది ఆ విధంగా కాదు, మీరు కాదండి పాపం And it చేసేది. is not that through action you become sinner. మీరేదో క్రియ చేయడం ద్వారా పాప అయ్యారని కాదండి. When Adam left the word of God, ఆదాము దేవుడు వాక్యాన్ని when విడిచిపెట్టినప్పుడు, Adam accepted voice of Satan, ఆదాము ఎప్పుడైతే సాతాను స్వరము అంగీకరించినప్పుడు, so they when you have it, మీరు ఎప్పుడైతే ఆ ఫలము తిన్నప్పుడు, knowledge of good and evil, మంచి చెడు తెలివినిచ్చే ఫలం తిన్నప్పుడు, your eyes will be open and you will మీ be like a కళ్ళు God. తెరవబడి మీరు దేవుడులా అవుతారు అని The తెలియదు. desire of Satan. ఆ సాతాను యొక్క కోరిక, I want to be high like a God. నేను Most దేవుడులా అవ్వాలనుకుంటున్నా, గొప్ప వ్యక్తిలా అవ్వాలనుకుంటున్నాను. The desire of Satan. ఆ సాతాను ఒక కోరిక, I want to be like a God. దేవుడులా అవ్వాలనే కోరిక. That desire of Satan entered in the heart of woman. సాతాను కోరిక మన స్త్రీలో ప్రవేశించడం Oh, జరిగింది. really? I can know everything like a God? నిజంగా దేవత వలె మాకు అన్ని తెలిసి ఉంటాయా? Knowing what is good and evil? మంచిదో చెడేదో మేము తెలుసుకోవచ్చా? Oh, then it will be very good. అయితే ఇది ఎంతో మంచి చెట్టు. That desire of Satan entered. ఆ కోరిక ప్రవేశించిన తర్వాత That's how we become sinner. ఆ విధంగా ఫలము తిని పాపులం అయ్యాము. Do you understand? మీ అందరికి అర్థమైందా అండి? Yeah, Satan made us to sin. సాతాను మనని పాపం చేసే విధంగా చేసింది. Amen. ఆమేన్. That is why God doesn't want to perish you. అందుకే దేవుడు మిమ్మల్ని నాశనం In Adam, చేయాలనుకుంటున్నాడు. all you become sinner. ఆదాము నుండి మనం అందరం పాపులం అయ్యాము. All you lied already. మనం అందరం తప్పు All చేసాము. you hated somebody. మనం అందరం ద్వేషించాము. All you are adulterous. మనం అంతా పాపం Yeah, చేసాము. you did sin. That's true. అవును, నిజం, మనం పాపం చేసాము, అది వాస్తవము. But God doesn't want to perish you. కానీ దేవుడు మనని నాశనం చేయాలనుకోవట్లేడు. Because it is not you. ఎందుకంటే అది మీరు కాదు, It is Satan. అది సాతానుడు. It's sin entered and made you sin. ఆ పాపం అనేది మీలో ప్రవేశించి ఆ పాపం మిమ్మల్ని పాపం చేసే విధంగా చేస్తుంది. God is holy, so he hates sin. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపముని He ద్వేషించేవాడు. had to judge sin. ఆయన పాపముని తీర్పు తీర్చేవాడు. But not only he is holy and good, ఆయన పరిశుద్ధుడు మంచివాడు మాత్రమే కాదు, he is just. ఆయన నీతిమంతుడు. He cannot accept sin. ఆయన పాపముని అంగీకరించలేడు. He had to judge sin. ఆయన పాపముని తీర్పు తీర్చాల్సిందే. But he doesn't hate you. ఆయన కానీ ఆయన మిమ్మల్ని ద్వేషించట్లేదండి. He is truly loving you. ఆయన వాస్తవానికి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. Because he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి He doesn't want you to perish. ఆయన మీరు నశించిపోవడం ఇష్టం లేదు. But just he want to judge that Satan who made you sin. ఆయన సాతానుడు ఎవడైతే మనం పాపం చేపించాడో వాడిని తీర్చాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. That is why God want to judge sin and he want to return you from the sin. అందుకే దేవుడు ఆ పాపముని తీర్పు తీరుస్తూ మనని పాపము నుంచి తిరిగి ఆయన వైపు From the beginning, you నడిపియాలనుకుంటున్నాడు. don't have power to అందుకే win over sin. మొదటి నుంచి మనకు శక్తి లేదండి పాపంని జయించే శక్తి. So as I love my daughter, ఏ విధంగా అయితే నా కూతురిని ప్రేమిస్తున్నట్టు, if my daughter has cancer cell, ఉదాహరణ నా కూతురికి క్యాన్సర్ సెల్ ఉన్నట్టయితే as much as I love my daughter, I will hate that cancer cell. ఎంతవరకు నా కూతుర్ని నేను ప్రేమిస్తుంటానో అంతవరకు క్యాన్సర్ సెల్ ని
ద్వేషిస్తుంటాము. Amen. ఆమేన్. Sin is like that. ఏంది పాపం కూడా అంతేనండి. Oh, sin entered in you. పాపం మీలో ప్రవేశించింది. And sin brought death for you. ఆ పాపం అనేది మీకు మరణం తీసుకొచ్చింది. Amen. ఆమేన్. Then God hated the sin. దేవుడు ఆ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. God doesn't hate you. దేవుడు మిమ్మల్ని కాదండి ద్వేషించేది, He hates sin. ఆయన పాపముని ద్వేషిస్తున్నాడు. Amen. ఆమేన్. And to remove the sin, God sent His only Son Jesus. ఆ పాపముని తొలగించడానికి ఆయన మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి రక్షకుడిగా Why అనుమతించాడు. your spiritual life is not working out? ఎందుకండి మీ ఆత్మీయ జీవితం సరిగా జరగట్లేదు? Because you try to do. ఎందుకంటే మీరు చేస్తున్నారండి You ప్రభు try to చేయాల్సిన pray. పని. మీరు You- ప్రార్థన you try చేస్తున్నారు, not to sin. మీరు పాపం చేయకుండా ప్రయత్నిస్తున్నారు. If you do, మీరు చేసినట్టయితే you don't have power. మీ దగ్గర ఎలాంటి శక్తి లేదండి. Do you understand? మీ అందరికి అర్థమైందండి? Spiritual life is not about you do something for God. ఆత్మీయ జీవితం అండి మీరేదో ప్రభు కోసం చేయడం కాదండి. What is a true spiritual life? నిజమైన ఆత్మీయ జీవితం అంటే ఏంటండి? True spiritual life is God work for you. దేవుడు మీ కోసం పని చేయడము. So God sent only His begotten Son for you. దేవుడు తన ఒక్కగాని అద్వితీయ కుమారుని మన కోసం అనుమతించాడు. Now voice of Jesus had to enter in you. యేసు స్వరము మీలో ప్రవేశించాలి. How He loved you. ఆయన ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించాడో, What He prepared for you. ఆయన ఏ విధంగా మీకు సిద్ధపాటు చేశాడో. You are not spiritual, మీరంతా ఆత్మీయులు కాదు. but Jesus He is spiritual. యేసు మాత్రమే ఆత్మీయుడు. He is from above. ఆయన పరలోకము సంబంధించిన We వాడు. are all from Bennett. మనమంతా ఈ లోకం సంబంధించిన వాళ్ళము. Amen. ఆమేన్. Yeah. So today ఈ రోజు I want to tell you this one thing. ఒక్క విషయం ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. Till now you try to come out of sin, you will remain a sinner. ఇంతవరకు మీరు పాపం చేయడానికి ప్రయత్నించారు కాబట్టి మీరు పాపులుగా ఉండిపోయారు. Until now you did good, so 1-2 times you can do good. మీరు ఇంతవరకు మంచి చేశారు కాబట్టి ఒకసారి రెండు సార్లు మీరు మంచి చేయొచ్చు. Temporarily you can do good, కొద్ది కాలం వరకే మంచి వ్యక్తులుగా మంచిగా చేయొచ్చు. but again that good will be broken down. కానీ ఆ మంచి అనేది విరిగిపోతుందండి. Amen. ఆమేన్. Because that is from the beginning man's limitation. ఎందుకంటే మొదటి నుంచి మనిషి సామర్థ్యము చొప్పున చేస్తుంది. But if God make you righteous, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసినట్టయితే apart from your work and action, మీ క్రియలకి సంబంధం లేకుండా, not by your crying, మీ యొక్క పని ద్వారా కాదు, not by your fasting prayer, మీరేదో ఉపవాసం ఉండడం ద్వారా కాదండి, not by your own determination, మీరేదో సొంత కష్టము ప్రయాసము ద్వారా కాదు, by God. దేవుడు ద్వారా. God come to you and God make you righteous. దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆయన నీతిమంతులుగా చేసినట్టయితే You will be made righteous 100%. మీరు 100% నీతిమంతులుగా తీర్చబడతారు. Amen. ఆమేన్. Not by action you become sinner. మీరు క్రియ ద్వారా కాదండి పాపులయ్యింది. Through one man Adam, all we become sinner. ఒక మనిషి ఆదాము ద్వారా మీరందరూ పాపులుగా తీర్చబడ్డారు. In same manner, ఇదే విధంగా through one man Jesus Christ, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా by his obedience, ఆయన ఒక విధేయత వలన, by his sacrifice on the cross, ఆయన అర్పణ శిలువలో వేయడం ద్వారా you sinned. మీరు పాపం చేశారు. You didn't do anything good to go to heaven, మీరేం మంచి చేయాలండి పరలోక రాజ్యం వెళ్ళనికి. but Jesus died for you. కానీ యేసుక్రీస్తు మీకోసం మరణించాడు. And he paid wage of sin death for you. ఆయన మీ పాపం యొక్క పరిహారణ ఆయన చెల్లించడం జరిగింది. Amen. ఆమేన్. Through one's obedience, ఒక వ్యక్తి విధేయత ద్వారా, like through one Adam, his disobedience, all we become sinner. ఆ ఆదాము అవిధేయత వల్ల మనం అందరం ఎలా పాపులుగా ఏర్చబడ్డాము. Through one Jesus Christ, ఆ ఒక్క వ్యక్తి విధేయత వలన, by his obedience, కేవలం ఆ యేసు విధేయత వలన all you are made righteous. మనమందరము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. Amen. ఆమేన్. That is accepting work of Jesus Christ. అదండి యేసుక్రీస్తు పనిని అంగీకరించడము. So do not look at yourself. దయచేసి మిమ్మల్ని మీరు If చూడకూడదు. you look at your flesh, ఒకవేళ మీ శరీరాన్ని మీరు చూసినట్టయితే your flesh seem to be good also, it is not true. మీ శరీరం చూడడానికి ఎంత మంచి కనిపించినా అది It మంచి is కాదు. desire to be good. అది కేవలం కోరికండి మంచి చేయాలని. But you have no power to be good. మీ దగ్గర ఎలాంటి శక్తి లేదు మంచి చేయనికి. Amen. ఆమేన్. But what you cannot do, మీరు ఏదైతే చేయలేరో God he did. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చేశాడు. Sending his only son Jesus. ఆయన కుమారుని యేసు ఈ లోకానికి వచ్చి, Amen. ఆమేన్, Jesus, his blood made you righteous. యేసు రక్తము మన నీతిమంతులుగా తీర్చివేయడం జరిగింది. Through you sinned, మీరు పాపం చేశారు. but he paid wage of sin death for you. యేసుక్రీస్తు మీ పాపం పరిహారణ రక్తము ద్వారా You చెల్లించాడు. sinned, but he paid back. మీరు పాపం చేశారు, ఆయన రక్తం ద్వారా చెల్లించాడు. And your sin still remain, or your sin is మరి washed away. ఆయన చెల్లించాక ఇంకా మీ పాపం మిగిలి ఉందా, కడిగివేయబడ్డదా?
Yeah, already he paid wage of sin. అవునండి, ఆయన పాపం యొక్క పరిహరణ రెండంతలుగా ఆయన మరి చెల్లించడం జరిగింది. So you went to the shop and then you took something just by your name. మీ కిరాణా కొట్టుకెళ్ళి మీ పేరు మీద మీరేమైనా తీసుకున్నారు అనుకుందాం, So debt is వస్తువు there. అక్కడ అప్పు ఉంది అనుకుందాం. But your father, కానీ మీ నాన్నగారు when you do not know it, మీ గురించి మీకు తెలియక ముందు that uncle said, so and so father, your daughter took so పలానా much తండ్రి, మీ కుమారుడు ఎంతో అప్పు చేశాడు నా కిరాణా కొట్టులో, give me money. దయచేసి డబ్బులు ఇవ్వు నాన్న. So your father paid the money. అయితే మీ నాన్నగారు ఏం చేశారంటే ఆ డబ్బులంతా కిరాణా కొట్టులో చెల్లించాడు. In your heart, మీ హృదయంలో the debt is remain. ఆ అప్పు అనేది మిగిలిపోయింది. Oh, the uncle will scold me. అమ్మో, ఆ కిరాణా కొట్టు అంకుల్ నన్ను చూస్తున్నాడా, I should not go that అమ్మో shop నేను nearby. అటువైపు వెళ్ళొద్దు. You think you have a debt, మీరేమనుకుంటారండి, అప్పు ఉందేమో అనుకుంటారు మీరు ఇంకా. but actually your father paid already. కానీ మీ నాన్నగారు ముందే కట్టేశారండి. Then still your debt is remain or it is gone away? అయితే ఇంకా మీకు ఆ కిరాణా కొట్లో అప్పు ఉన్నట్ట, అప్పు తీర్చివేయబడ్డదా? Oh, already taken away. తీర్చివేయబడ్డదండి. Then what you have to do is మరి మీరు ఏం చేయాలంటే nothing. ఏం చేయగలుగుతారు? But father had to inform. నాన్నగారు, Already I paid all of your debt. ఆ నాన్నగారు ఏం చెప్పాలి? ఆ కుమారుడా, నీ యొక్క అప్పు అంతా నేను చెల్లించాను. You have to hear the truth నువ్వు కేవలం సత్యం విని and you have to believe that my father already removed all my debt. మా నాన్నగారు నాకున్న అప్పులన్నీ తీసేయడం నమ్మాలి. Then you will be free from debt. మీరు ఆ పాపం నుంచి విడుదల You పొందుకోగలరు. sinned, మీరు పాపం చేశారు. but before you know, మీరు పాపం చేయక ముందు, before you ask forgiveness, మీరు మరి పాప క్షమాపణ పొందుకు ముందు already Jesus came to die for you. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మన కోసం మరణించడానికి. He paid all the wage of sin debt for you. ఆయన మన పాపం సంబంధించిన పరిహరణ అంతా చెల్లించి వేశాడు. Amen. ఆమేన్. Only you didn't know. మీకు మాత్రమే ఈ సత్యము Only you తెలియదు. didn't believe. మీరు అందుకే ఇది నమ్మలేకపోయారు. Already Jesus removed your sin. యేసుక్రీస్తు మీ పాపాన్ని తీసివేశాడు. All the time you thought that I'm sinner. ప్రతిసారి మీరేమనుకున్నారంటే నేను పాపిని I have అనుకున్నాను, to watch sin. నేను నా పాపంని నేను I have to do కడగాలనుకున్నాను, good. నేను మంచి చేయాలనుకున్నారు, So that I can go to heaven. ఆ విధంగా నేను పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు అనుకున్నారు. You thought that your sin remained. మీరు అనుకున్నారు ఇంకా మీ పాపం మిగిలి ఉంది అనుకున్నారు మీరు. But truth is, కానీ వాస్తవం సత్యం ఏంటంటే already Jesus took away your sin. యేసుక్రీస్తు మన పాపములను సిలువలో కడిగి వేయడం జరిగింది. Amen. ఆమేన్. Yeah, so reading one scripture I'm going to finish. ఒక్క వాక్యం చూపించి లేఖనం ముగించి వేస్తాం. Romans chapter 3 verse 23. మరి రోమన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. For all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. Being justified freely by His grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మువారు క్రీస్తు యేసునందున విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చివేయబడుచున్నారు. Bible say, బైబిల్ ఏం సెలవిస్తుందండి? all we have sinned already. మనమందరం పాపము చేసాము. Did you sin? మీరు పాపం చేశారా? Did you sin? మీరు పాపం చేశారా? Did you sin? మీరు పాపం చేశారా? All you sinned, right? అందరు మీరు పాపం చేశారా కదండి? Already. Bible telling all sinned already. బైబిల్ సెలవిస్తుంది మీరు అందరూ పాపము Then చేసి all ఉన్నారు. we cannot go to heaven. All we have to perish in hell. మనమందరము మరి నరకంకి వెళ్ళాల్సిందే, పరలోకంకి వెళ్ళకుండా. But కానీ 24 is telling 24 వచనం ఏం సెలవిస్తుందండి? being justified freely. నమ్మువారు క్రీస్తు యేసునందున విమోచన ద్వారా Freely means we didn't do anything. ఉచితముగా, ఉచితంగానే మనం ఏం చేయలేదు, Without work, మన పని లేకుండా, without condition. మన మరి నిబంధన లేకుండా, But Jesus Christ, He had to die. మన సంబంధం లేకుండా ఆయన మన కోసం చనిపోయాడు. He had to pay wage of sin debt. మన పాపం పరిహరణ విమోచన ఆయన చెల్లించాడు. He had to be punished. ఆయన శిలువలో మరణించాడు. He had to receive all our curse because of we sinned. మనకు రావాల్సిన శాపం అంతా ఆయన వేసుకున్నాడు, మనం పాపం చేసాము. Amen. ఆమేన్. Yeah, but He did everything for us, so freely we are justified. ఆయన మన కోసం అన్ని చేశాడు కాబట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. Amen. ఆమేన్. Then now you realize and you accept as a truth. మరి ఇప్పుడు మీరు దీన్ని గ్రహించి సత్యము వాస్తవాన్ని మీరు అంగీకరించాలని నమ్ముతున్నాను. There is salvation. అదండి దేవుడిచ్చిన రక్షణ. There is a truly accepting work of Jesus Christ, His power in your heart. అదండి నిజంగా యేసుక్రీస్తు ఒక శక్తిని, ఆయన ఒక మాటని మీరు హృదయంలో అంగీకరించడము. Amen. ఆమేన్. Yeah.
Now, if you believe Jesus truly washed my sin, మీరు ఇప్పుడు నమ్మినట్టయితే యేసుక్రీస్తు నా పాపం కడిగి వేశాడు. now I believe. నేను ఇప్పుడు నమ్ముతున్నాను. Raise your hands before God. ఏమండి దేవుడు ముందట మీరు God, I'm believing now. దేవా నేను ఇప్పుడు నమ్ముతున్నాను నిన్ను. Truly, you washed all my మీరు sin. నా ప్రతి పాపమును కడిగి వేశారు. I believe your grace. నేను నీ కృపని నేను నమ్ముతున్నాను. I'm not sinner anymore. నేను ఇంక ఏ మాత్రము పాపిని కాదు Raise your hands. అన్నవారు చేతులెత్తండి. Yeah. I'm washed now. నా పాపము కడిగివేయబడ్డది. Now I'm not sinner anymore. నేను ఇంకా పాపిని కాదు అన్నవారు చేతులెత్తండి. Don't look at others. ఈ పక్కవారిని చూడాల్సిన Whether అవసరం other లేదు. people believe or not. వారు నమ్మినా నమ్మకున్నా Before God, you answer. దేవుడు ఎదుట మీ చేతులెత్తి మీరు జవాబు ఇవ్వండి. Close your eyes. Close మీ your కళ్ళు eyes. మూసుకోండి అండి. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకొని మీ చెయ్యి పైకెత్తండి. You answer your faith before God. మీ విశ్వాసము దేవుడు ముందట మీరు నమ్మిన దాని గురించి చెప్పండి. God, today I am truly believing I am దేవా righteous. నిజంగా నేను నీతిమంతున్నా నమ్ముతున్నా ప్రభా. Okay, ఈరోజు now I try to be good. ఇప్పటి వరకు నేను I try ప్రయత్నించాను not to మంచి sin. చేయనికి, నేను పాపం But చేయకుండా today ఉండడానికి. I came to know the truth. కానీ ఈ రోజు నాకు సత్యము వాస్తవం Truly, తెలుసుకున్నాను. you made me righteous. మీరు నన్ను నీతిమంతులుగా తీర్చివేశారు. I am righteous and raise your hands before God. నేను నీతిమంతుణ్ణి అన్నవారు మాత్రమే మీ కుడి చెయ్యి పైకెత్తండి. Yeah, clearly high before God. నేరుగా అంటే చెయ్యి పైకెత్తండి, బిగ్గరగా పైకెత్తండి చెయ్యి. Hallelujah. హల్లెలూయా. Yes, God washed all of your sins, sending Jesus. దేవుడండి యేసుక్రీస్తుని పంపించి మీ ప్రతి thank you. పాపముని కడిగి వేశారు. Yeah, you మీ can చేతుల put down, కింద you can put down మీ your చేతుల hands. కింద వేయచ్చండి. Yes, today ఈ రోజు almost 95% all you believe. 95% వరకు మీరు అందరూ నమ్ముతున్నారని మీరు ప్రభు ముందట ఒప్పుకోవడం You జరిగింది. didn't do anything, మీరేమి చేయలేదు. and even I didn't do anything for you. నేను కూడా మీకోసం ఏం చేయలేదండి. Jesus Christ, He died for you. యేసుక్రీస్తు మీకోసం He పనిచేశాడు కాబట్టి, received your curse and judgment already. ఆయన మీకోసం మీ పాపం విషయం ఆయన చనిపోయాడు కాబట్టి, What I do is నేనేం చేస్తున్నానంటే I have to give you truth. కేవలం సత్యం మాత్రమే ఇవ్వాలి. I have to give you good news. కేవలం ఈ మంచి సువార్త మాత్రమే ఇవ్వాల్సిన పని నాది. What Christ has done for you already. క్రీస్తు సిలువలో మీకోసం ఏం పని చేశాడో, Amen. ఆమేన్, By hearing word of God, ఆ మాటలు వాక్యము ద్వారా వినటం ద్వారా మాత్రమే let faith come to you. విశ్వాసం అనేది మన హృదయంలో ప్రవేశించబడడం జరుగుతుంది. Amen. So ఆమేన్. now you believe this and keep this faith in you. ఈ మాటలు మీ హృదయంలో విశ్వసించి ఈ విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని Then కోరుకుంటున్నాను. Jesus will be with you. యేసుక్రీస్తు మీతో సదాకాలము తోడై ఉంటాడండి. And I praise God నేను and ప్రభుని Christ Jesus మహిమపరుస్తున్నాను. యేసైతే who save you. మిమ్మల్ని రక్షించాడో. Yeah, thank you. మనం ప్రార్థన చేసుకుందామండి.